హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు కదా. మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండేది. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే దుమ్ముగా పడుతుంది. చూడండి, సన్నగంగా పడుతున్నాయి వాన అయితే. వానలో అయితే గేదెలకు వచ్చాము. చూడండి, ఈ గేదెలు పాపం బుడదకు వానకు సరిత గిడ్డి తినలేకుండా ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళైతే మస్తుగా ఉన్నాయి. వాతావరణం అయితే చల్లగా ఉంది. పైన అయితే సన్నగా చినుకులు పడతా ఉన్నాయి. ఈ చినుకులు వన్న వాన వచ్చినా వంగడొచ్చినా గేదెలకైతే రావాలి ఫ్రెండ్స్. రాకుంటే తప్పదు. గేదెలకు రాకోకుండా ఉండి గాటిపాట కట్టేస్తే పెద్దగా పాలు ఇవ్వవు. ఈ పచ్చగడ్డి కాలమే కదా బయట ఎక్కువగా తిరిగేది. ఎండాకాలం అందుకు వదలం కాబట్టి ఈ కాలం ఖచ్చితంగా తొలకచ్చుకోవాలి. మేపుకుంటేనే బాగుంటాయి గేదెలైతే. చూడండి, ఈ సీకిలోనే గోలు కొడతా ఉన్నాయి. మా కాకపలాదారుడు కుక్క కూడా వచ్చారు. మా చిన్న కూడా వచ్చింది. అరుచుకుంటా మేయనీకైతే. చిన్నగాడైతే అలవాటు లేని దగ్గర అడిసి పెడుతున్నాడు. చూడండి, బుడద అయితే మస్తుగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, బుడద నీళ్ళు ఈ బుడదలోనే వెళ్ళాలి. చూడండి ఎలా దొక్కాయో. చూడండి, మబ్బులు అయితే మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, గిట్లా వాన పడేటప్పుడు తడుస్తూ ఉంటే మస్తుగా ఉంటుందేమో, కానీ చీమిడి వచ్చింది అనుకో పైసలు హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సిందే. అది మటుకు గ్యారంటీ. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.